నేతాజీ యువజన సంఘం 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాల్వంచ వర్మా కాలనీలోని ఆ సంఘం కార్యాలయంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్జేకే అహ్మద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా సమాజానికి ఎస్జేకే అహ్మద్ చేస్తున్న సేవలను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిలాల్ నాయక్, యూత్ కాంగ్రెస్ పాల్వంచ పట్టణ ఉపాధ్యక్షుడు భార్గవ్ సాయి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎండి మంజూర్, తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్జేకే అహ్మద్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా చాలా అవసరమని అన్నారు. సమాజ సేవతో పాటు ప్రజలకు చట్టాలపై పూర్తిగా అవగాహన కల్పించడానికి కూడా నేతాజీ యువజన సంఘం కృషి చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు అండగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. కరోనా సమయంలో కూడా శానిటైజర్లు, మాస్కులు అందజేసి కరోనాపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించామని ఎస్జేకే అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం యువకులకు క్రీడా స్ఫూర్తి, దేశభక్తి పెంపొందిస్తున్నామన్నారు. నేతాజీ యువజన సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు మున్ముందు ఇలానే కొనసాగిస్తూ ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జరిగిన దేశభక్తి గీతాలాపన కార్యక్రమంలో సినీ జానపద గాయకులు పెద్దిపాక విజయ్, న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ కాసిం, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే భాష తమ పాటలతో అందరినీ అలరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, అబ్దుల్ రజాక్, అబ్దుల్ రౌఫ్, ఎం సంతోష్, పి రమేష్, ఉబ్బెన సీను, ఓలపల్లి రాంబాబు, సక్కుబాయి, విజయ, ప్రవళిక, హరిసాయిరాం, చిమ్మినాయుడు, బౌసింగ్, ఎండి ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ఐమదన్నను గన్నావమ్మా, కన్నందుకు మీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నందుకు మీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు కడిగి రుణం తీర్చుకుందునా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా ఐమదన్నను గన్నావమ్మా, ఐమదన్నను గన్నావమ్మా. ముందు కూడా ఇలాంటి సేవలు చేయాలని, ఎలాంటి కార్యక్రమాలు చేసినా కానీ నన్ను చూస్తే నా పాట, నా ఆట, నా గొంతు మీకు ఇంటిస్తానని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఐమదన్న, ఓకే, థ్యాంక్స్ అన్న. ఐమదన్న నేతాజీ యువజన సంఘం 32వ వార్షికోత్సవ సందర్భంగా ఎస్జేకే అహ్మద్ గారికి, అక్బర్ గారికి, వారి కన్నయ్యలు రోమాన్ గారికి మరియు వారికి అన్ని విధాల 32 సంవత్సరాలుగా వెన్నుదండుగా అన్ని విజయాలు సహకారాలు అందిస్తున్న ఈ గ్రామ ప్రజలకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఒక సంస్థను కొన్ని సంవత్సరాలుగా ఏ ఆటంకం వచ్చినా సరే దాన్ని అధిగమించి ఎన్నో కష్ట నష్టాల కోర్చి, ఇబ్బందుల కోర్చి, సామాజిక న్యాయం గురించి సమాజంలో పేదలకు, యాచకులకు వారికి సేవ చేస్తూ, వారి కష్ట నష్టాల్లో ఉంటే వారిని ఆదుకుంటూ, చలికాలం వారికి దుప్పట్లు పంచుతూ, వస్త్రాలు పంచుతూ, వారికి పళ్ళు, పలహారాలు, భోజనాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది ఆషామాషిగా ఏర్పాటు చేసి ఏదో పేపర్లకు ప్రచారానికో చేసింది కాదు. సమాజంలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని, దౌర్బల్యాన్ని సమాజంలో తెలియజేస్తూ ఈ ప్రేరణతో ఇంకా చాలా మంది ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని పేదలకు, యాచకులకు లేదా ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి సేవ చేసేటటువంటి కార్యక్రమాలని ఈ ప్రేరణతో వాళ్ళు కూడా చేసే విధంగా చేస్తున్నటువంటి అహ్మద్ భాయ్కి, వారి యొక్క కుమారులకు మరియు వారి యొక్క బృందానికి అందరికీ కూడా నేను సదా మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేతాజీ యువజన సంఘం
93లో ఆవిర్భవించి అంతకుముందు నుంచి కూడా విద్యార్థి దశ నుంచే సమాజం బాగుండాలి, సమాజం పట్ల ఒక మంచి చిత్తశుద్ధితో, సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయంతో సమాజం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నేనున్న ఏదైతే కాలనీ ఉన్నారో అందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది విద్యా వైద్యంలో బాగుండాలని ఒక సామాజిక స్పృహతోటి ఈ నేతాజీ యువజన సంఘం ఆవిర్భవించింది. అప్పటి నుంచి నిరంతరంగా నేతాజీ యువజన సంఘం తరఫున సామాజిక సేవలో ముందుండి వేరే సంఘాలను కూడా అప్రోచ్ అయ్యి ఇట్లా చేస్తే బాగుంటది, పేదవాళ్ళు చలికాలం వణుకుతూ పడుకుంటాండ్రు రోడ్ల మీద, మన వంతు సాయం చేయాలి, మనం చేస్తేనే మానవ సేవ మాధవ సేవ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పేద ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదండి. నేను 93లో నా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నేను కొంతకాలానికి ఈయాటికి నేను అహ్మదన్న స్నేహం అనేది ఒక 28 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ రోజు వరకు మాలో ఎలాంటి చిన్నది కూడా మనస్పర్ధ లేకుండా మేము స్నేహం కొనసాగించినాం. అందులో నేను ఉండడానికి నాకున్నంత హార్డ్నెస్ కి ఆయనతో ఉండడానికి కారణం ఏంటంటే, నాకు రాజకీయంగా సమాజంలో ఉంటే బాగుంటుందన్నాని, నాకు రాజకీయంగా ప్రేరేపించి రాజకీయంగా ఉంటే మంచిగా ఉంటది, సమాజానికి నీ గొంతు అవసరం, నువ్వు అవసరం, నువ్వు నీలాంటి వాళ్ళు వెనకపోతే ఎట్లా ఉంటది అన్న అని నన్ను రాజకీయంలో తీసుకొచ్చిన నా గురువు గారు అహ్మద్ గారిని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ నేను మైక్ పట్టుకొని మాట్లాడతానంటే ఆయనే నాకు అన్ని విధాల అన్నా నువ్వు ముందు ఉండాలి, నువ్వు చేయాలి, నీకు ఆ మాట్లాడే చాతుర్యం ఉన్నది, నీకు ఆ కటౌట్ ఉన్నది, నువ్వు ముందుకు పోవాలని నాకు ప్రోత్సహించిన మా గురువు గారు అహ్మద్ గారు. విద్యార్థి దశ నుంచే ఈ ఆలోచన వచ్చిందంటే అది గొప్ప వరం, అది దేవుడిచ్చిన వరం. అది నమస్కారం. నేతాజీ మహానుభావుడి పేరు మీద నేను పుట్టి ఒక 2-3 సంవత్సరాల తర్వాత పెట్టిన అనుకుంటాను. 89లో పుట్టాను, 93లో. అంటే ఈ సమాజంలో సంఘాలు పుడుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాయి, పుడుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సంఘాన్ని నడపడం అనేది అంత ఆశామాష కాదు. ఆ రోజు ఏ ఉద్దేశంతో ఆయన గారు ఆ సంఘాన్ని స్థాపించారో అదే ఉద్దేశంతో ఇవాళ వరకు ఆయన నిలబడడం సమాజంలో ఆయన దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది, చాలా ఎమోషనల్గా అనిపించేది. ఎందుకంటే అది ఆయన దగ్గర నేను వాస్తవంగా నా వ్యక్తిగతంగా ఏంటంటే నేను నిత్య విద్యార్థిని, నేను నేర్చుకుంటాను. అన్న దగ్గర కూడా చూసినప్పుడల్లా భలే మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆదర్శప్రాయంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంత రంగు అర్పణలు కాకుండా ఒక ఏజెండా మోటో ఉన్న వ్యక్తుల్ని పిలిచి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం.